మనకిల శ్వాసము, వేరే శ్వాసము లేదికను. యేసే మనకిల శ్వాసము, వేరే శ్వాసము లేదికను. అక్షయమును నిర్మలమైన వాడబారని శ్వాసము మనకు. అక్షయమును నిర్మలమైన వాడబారని శ్వాసము మనకు. కరుణతో నొసగెను దేవుడు, హర్షముతో స్తుతించెదము. కరుణతో నొసగెను దేవుడు, హర్షముతో స్తుతించెదము. యేసే మనకిల శ్వాసము, వేరే శ్వాసము లేదికను. యేసే మనకిల శ్వాసము. ఆశీర్వాదాలన్నీ నావే, మన సమృద్ధి అయిన స్వాస్థ్యం. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనని క్రీస్తులో పాలువారమై ఉందుము. హెబ్రీ 3:13-15 వరకు. క్రొత్త నిబంధన స్పష్టంగా చెప్పే విషయం ఏంటంటే, మనం క్రీస్తు అనే స్వాస్థ్యాన్ని ఎప్పటికీ పోగొట్టుకోం. హెబ్రీ పత్రిక రచయిత మనతో చెప్పే విషయం ఏంటంటే, క్రీస్తు కాదు కానీ క్రీస్తులో మనకుండే భాగస్వామ్యం తగ్గిపోవడానికి అవకాశం ఉంది. రోమా 8:39లో పౌలు క్రీస్తు ప్రేమ నుండి ఏది ఎడబాపనేరదని చెప్పాడు. అయినప్పటికీ చాలామంది క్రైస్తవులు లేఖనాలను చెప్పిన ప్రకారం జీవించకుండా ఉన్నప్పుడు, వారికి బోధింపబడిన క్రీస్తు జీవిత సరళని పోలిన జీవితాలు జీవించనప్పుడు వారిలో ఇంకా క్రీస్తు ఉండి ఉంటాడా అని వారిని వారు ప్రశ్నించుకోవడం మొదలు పెడతారు. క్రీస్తును కోల్పోవడం, క్రీస్తు ఆశీర్వాదాలలో పాలిభాగస్తులు కాకపోవడం రెండు వేరువేరు విషయాలు. క్రీస్తును కోల్పోవడం అంటే రక్షణ కోల్పోవడమే. అది ఎన్నటికీ జరగదు. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శక్తి చేత మనం భద్రపరచబడతాం. ఈ వాక్య భాగంలో చెప్పబడిన ప్రమాదం ఏంటంటే, క్రీస్తులో కనుగొనే సమృద్ధి అయిన వనరులలో పాలిభాగస్తులు కాకపోవడం. ఇది సర్వసాధారణంగా చోటు చేసుకునే పరిణామం. చాలామంది విశ్వాసులు చక్కగా ప్రారంభిస్తారు. క్రీస్తులో దేవుడు వారికి అనుగ్రహించిన వాటన్నిటినీ సంతృష్టిగా అనుభవిస్తారు. అటు తర్వాత వారి హృదయం చల్లబడుతుంది, లేక క్రీస్తుకు దూరంగా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయి ఇంకొకరిలో లేక ఇంకొక విషయంలో సంతృప్తిని వెతుకుతుంటారు. ఆ విధంగా వారు క్రీస్తులో, ఆయన వాక్యంలో మరియు ఆయన సమకూర్చే వాటిలో తమ విశ్వాసాన్ని కోల్పోవడం ద్వారా దేవుని సమస్త ఆశీర్వాదాలు, సమృద్ధిని క్రీస్తులోనే ఉంటాయా అని ఆశ్చర్యం వ్యక్తం చేయడం ప్రారంభిస్తారు. ఒక వ్యక్తి తన బంధువు ద్వారా విస్తారమైన స్వాస్థ్యం పొంది వాటి ద్వారా సంతోషాన్ని, సంతృప్తిని పొందుకోవచ్చు. అయితే అతని స్నేహితులు అతని ఆస్తుల నుండి అతన్ని ఇతర ఆకర్షణల వైపు మళ్లించవచ్చు. అప్పుడు ఆ వ్యక్తి తన స్వాస్థ్యాన్ని పోగొట్టుకోడు, లేక ఆ స్వాస్థ్యం చెదిరిపోదు. అతను తన స్వాస్థ్యంలో ఆసక్తి కోల్పోయి ఇతర విషయాలలో సంతృప్తిని వెతుకుతున్నాడు. తన బంధువు తనకు అనుగ్రహించిన వనరులలో అతను ఇప్పుడు పాలుభాగస్తుడు కావడం లేదు. గొప్ప విశ్వాసంతో, నిరీక్షణతో చక్కగా తమ విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన విశ్వాసుల జీవితాలలో కూడా ఇదే విధంగా జరగవచ్చు. వారు ప్రతిరోజు దేవుని కృపాసనం వద్దకు వచ్చి ప్రతిరోజు ప్రతి క్షణానికి సరిపోయే తగినంత కృపను పొందుకుంటారు. అయితే కొంతకాలం తర్వాత వారు క్రీస్తు నుండి దూరమై ఈ లోకానికి దగ్గరగా జరుగుతారు. ఈ ప్రపంచం వారికి అందించే సౌఖ్యాలలో సంతృప్తిని వెతుకుతుంటారు, కానీ దాన్ని పొందలేరు. వారు పొందుకునే సరఫరాలలో మార్పు ఏమీ ఉండదు, కానీ ఆ సరఫరా నుండి వారు పొందుకునే నిశ్చయత మరియు సంతోషంలో తేడా ఉంటుంది. క్రీస్తులో ఎంత గొప్ప విశ్వాసత, సంపూర్ణత ఉన్నదో కదా. మన అనుదిన అవసరాల కొరకు క్రీస్తులో బ్రహ్మాండమైన సమృద్ధి ఉన్నది.
తండ్రి, క్రీస్తులోని వనరుల కొరకు నన్ను భద్రపరిచినందుకు వందనాలు. ఎక్కడెక్కడో సంతృప్తి కొరకు వెతికినందుకు నన్ను క్షమించు. క్రీస్తులో నీవు నాకు అనుగ్రహించిన సమృద్ధి అయిన విందులో నేను పాల్గొంటాను.